నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయములో నుండి 10వ వచనం నుండి మనము ఈ యొక్క పగటి కాలపు వేళ దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు శ్రద్ధాశక్తులతో చదువుదాం, విందాం. మన జీవితాలలో ఆచరణ యోగ్యమైన రీతిగా మనమందరం దేవునికి ఇష్టలుగా నడుచుకొనున్నట్లుగా సిద్ధపరచబడదాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లట్టును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. చాలు తల్లి, ఈ 10వ వచనములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. ఈ 10వ వచనంలో 2 వ్యక్తులను గురించి చెప్పబడుతున్న మాట. ఈ నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకడు హోరోనీయుడైన సన్బల్లట్టును, రెండవ వాడు అమ్మోనీయుడైన టోబియా. వీళ్ళిద్దరును కూడా ఇశ్రాయేలీలకు క్షేమము కలుగుట చూచి కలుగచేయువాడు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. ఈ మాట నాతో అందరూ చెప్పండి. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయువాడు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. ఈ వాక్యములో ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేసే ఒకడు వచ్చాడని విని సంతోషించే వాళ్ళు కొందరున్నారు, దుఃఖపడేవారు కొందరున్నారు. ఇప్పుడు మనం సంతోషించే వాళ్ళని గురించి చదివామా, దుఃఖపడే వారిని గురించి చదివామా? చెప్పాలి. ఎవరిని గురించి చదివాము? దుఃఖపడే వారిని గురించి మనము చదివాం. ఎవరు దుఃఖపడుతున్నారు అంటే ఇక్కడ అంటున్నాడు సన్బల్లట్టును అనే ఒక వ్యక్తి, మరొక వ్యక్తి ఏమో టోబియా అనే ఒక వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి దుఃఖపడుతూ ఉన్నారు. ఏ విషయంలో దుఃఖపడుతున్నారు? ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేయువాడు ఒకడు వచ్చాడు. స్తోత్రం. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేసేవాడు ఒకడు వచ్చాడండి. అతని పేరేమిటయ్యా అంటే నెహెమ్యా. స్తోత్రం. నెహెమ్యా అనే పేరుకు అర్థం ఏం చెప్పుకున్నాం మనము? దేవుడే ఓదార్చువాడు అని మనము చెప్పుకున్నాం. దేవుడే ఓదార్చువాడు. నెహెమ్యా అనే హీబ్రూ భాష పదానికి అర్థం ఏమిటంటే దేవుడు ఓదారుస్తాడు, దేవుడు ఓదార్చువాడు అనే పేరు కలిగినటువంటి ఇతడు ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలీల మధ్యకు వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? ఇతని పని ఏంటి? ఇతని ఉద్యోగం ఏంటి? ఇతడు చేసేటటువంటి ఆలోచన విధానం ఏమిటంటే మనకందరికీ తెలిసిన సత్యం ప్రియులారా, ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయువాడు నెహెమ్యా వచ్చాడనే మాట విని మరి ఇప్పుడు ఎవరు దుఃఖపడుతున్నారంట? ఏమండి, మిత్రువులా, శత్రువులా? ఇప్పుడు మన గురించి దుఃఖపడేవాడు, మన గురించి సంతోషించేవాడిని ఏమందాం చెప్పండి? మనలను గురించి సంతోషించేవాడేమో మనకు బంధువుడు, లేకపోతే మన రక్త సంబంధికుడు, లేకపోతే మన మేలు కోరే మన స్నేహితుడు. స్తోత్రం.
మన స్నేహితుడు, మన మేలు కోరే ప్రతి వాడు మనకు మేలు జరిగితే సంతోషిస్తాడు, క్షేమము జరిగితే సంతోషిస్తాడు. కానీ మనకు గనుక క్షేమము కలిగితే మన విషయమై బాధపడేవాడు, దుఃఖపడేవాడు ఎవడయ్యా అంటే మన విరోధి అయిన, మన శత్రువు అయిన వాడు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 10వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేసేవాడు ఒకడు వచ్చాడని వీళ్ళు బాధపడటానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులు అంతకు ముందు ఈ నెహెమ్యా భక్తుడు రాకమునుపు, ఈ దైవజనుడైన నెహెమ్యా రాకమునుపు దేవుని కోసమై తన పని పాటలను విడిచిపెట్టి దేవుని చిత్తమును నెరవేర్చడం కొరకు వచ్చినటువంటి నెహెమ్యా ఆ దేశానికి, ఆ యెరూషలేము పట్టణానికి రాకమునుపు ఆ ఇశ్రాయేలీల ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే క్షేమము లేదు. వారందరి హృదయాలలో భయంతో ఉన్నారు, వారందరి హృదయాలలో బాధలతో ఉన్నారు, వారందరి హృదయాలలో హేళన పాలవుతున్నారు, వారందరి జీవితాలలో వారందరూ నిందల పాలైపోయారు. ఎవరు నిందల పాలయ్యారు? ఇశ్రాయేలీలు శ్రమల పాలైపోయారు, ఇశ్రాయేలీలు తిరస్కరింపబడ్డారు, ఇశ్రాయేలీలు హేళన చేయబడుతున్నారు. ఇశ్రాయేలీల జీవితంలో ఏ విధమైన సంతోషమును లేదు. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు నివసించే పట్టణము పాడైపోయింది. ఇశ్రాయేలీలు నివసించే పట్టణము పాడైపోయింది. ఇశ్రాయేలీలు నివసించే పట్టణము ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, అవి అగ్ని చేత దాని గుమ్మములు కాల్చబడ్డాయి. గనుక ఇశ్రాయేలీలందరూ భయంకరమైన శ్రమలను అనుభవిస్తున్నారు. ఇశ్రాయేలీలు శ్రమలు అనుభవిస్తూ ఉంటే బాగానే ఉన్నారు. ఇశ్రాయేలీలు తిరస్కరింపబడి, అవహేళన చేయబడి, అపహాస్యము చేయబడి, వారి జీవితాలలో వారికి ప్రాకారములు లేక, వారికి పట్టణములు లేక, వారికి గుమ్మములు లేక వారు అవస్థల పాలవుతూ ఉంటే వాళ్ళను చూసి నవ్వుకున్నారు. కానీ ప్రియులారా, వాళ్ళ గురించి బాధపడిన వాడు ఒక్కడు లేడు. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారంట? ఏమండి, పడిపోయిన దానిని కట్టగలిగేవాడు ఒకడు వచ్చాడు. కాలిపోయిన దానిని బాగు చేసి మరొక శ్రేష్టమైన దానిని అమరిక చేయగలిగిన ఒకడు వచ్చాడు. అతని పేరేమిటయ్యా అంటే నెహెమ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేసే ఒకడు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు క్షేమము అంటే మనం ఏమని చెప్పండి? ఇశ్రాయేలీలు క్షేమంగా ఉన్నారు అంటే ఏ విధంగా ఉంటే క్షేమము? ఇశ్రాయేలీలు క్షేమముగా ఉన్నారు అంటే ఏ విధంగా ఉంటే వాళ్ళు క్షేమముగా ఉన్నారని మనం చెప్పుకుంటాం. ఉదాహరణకి, మన బంధువులు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు మనకు ఎదురయ్యారు. ఇప్పుడు వాళ్ళను మనం పలకరించాలి. పలకరించేటప్పుడు మనం ఏమని పలకరిస్తాం చెప్పండి? మీరు బాగున్నారా అంటారు. ఇది మీరు బాగున్నారా అనేది మామూలు వాడుక భాషా పదం. కొంచెం విజ్ఞానవంతులు, చదువర్లు ఏమంటారంటే కుశలమా లేకపోతే క్షేమమా. క్షేమంగా ఉన్నారా, కుశలముగా ఉన్నారా, బాగున్నారా, ఇదంతా కూడా ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఇలాగూ ఒకరిని ఒకరు అడుగుతారు, మీరు బాగున్నారా, మీరు క్షేమముగా ఉన్నారా, మీరు కుశలంగా ఉన్నారా అంటే అవతలి వాడు ఏమని చెప్పాలి? బాగున్నాము అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. బాగున్నాము అంటే అర్థం ఏంటంటే బ్రతికున్నాము అని అర్థం. స్తోత్రం. బాగున్నాము అంటే మేము బాగున్నామంటే మాకు ఏ కరువు
లేదు అని అర్థం. మేము బాగున్నాము అంటే మాకు మా హృదయములో ఏ చింత లేదు అని అర్థం. మేము బాగున్నాము అంటే మా జీవితములో ఏ విధమైనటువంటి శ్రమ లేదు అని అర్థం. హల్లెలూయా. మేము బాగున్నాము అంటే మాకు ఏ విధమైన నిందలు మా మీద లేవు. హల్లెలూయా. నిందలతో బాధపడుతుంటే, శ్రమల పాలవుతే, కరువు అనుభవిస్తుంటే, అనారోగ్య పరిస్థితులు మీకు ఉంటే, మీ జీవితాలలో మీరు హేళన పాలు చేయబడుతూ ఉంటే, మిమ్ములు ఎవరైనా మీరు బాగున్నారా, మీరు క్షేమముగా ఉన్నారా అని అడిగితే మీరేం చెప్తారు? ఏమండి, కరువు ఉంచుకొని బాగున్నారంటే బాగున్నాం అంటారా? వెంటనే ఏం చెప్తా? ఏముందండి, ఏం బాగు, అంతా వర్షాలు పడక, పంటలు పండక, ఊరంతా కరువుతో నిండిపోయింది, తినడానికి తిండి లేక తల్లడిల్లిపోతున్నాం అంటారు. మీరు జ్ఞాపకం చేసుకున్నాను. క్షేమముగా ఉండడము అంటే ఏ విషయములో ఏ కొరత లేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీల మధ్యలో మీరు జ్ఞాపకం చేసుకునండి, వాళ్ళు శ్రమలు పాలయ్యారు, నిందల పాలయ్యారు, తిరస్కారం పాలైపోయారు, వారి పట్టణము పాడుబడిపోయింది, ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, వాళ్ళంతా బహువేదన పడుతున్నారు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సమాజం ఎలా ఉంటుందంటే, అన్ని పరిస్థితులు బాగుంటే అందరం కలిసి ఉంటాం, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే అందరితో కలిసి మాట్లాడుతాం. కానీ అందరూ బాగుండి నా పరిస్థితి బాగోలేదనుకోండి, నేను అందరితో కలవగలుగుతానా? అందరితో మాట్లాడగలుగుతానా? అందరిలాగా నేను సంతోషించగలుగుతానా అంటే సంతోషించలేను. ఎందుకంటే నా శరీరంలో, లేకపోతే నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఏదో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నవి గనుక. ఇశ్రాయేలీయులను గురించి మనము చదువుతున్నాము. ఇశ్రాయేలీయులు బాధలలో ఉంటే, కష్టాలలో ఉంటే, శ్రమలలో ఉంటే, నిందలలో ఉంటే, ఈ కష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలు, కరువులు, అదిగో పట్టణము పడద్రోయబడుట, ఇదంతా చూసి బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారి జీవితాలలో ఇశ్రాయేలీయుల మధ్యలోకి ఒకడు వచ్చాడు, క్షేమము కలుగజేయుటకు ఒకడు వచ్చాడు అన్న వార్త ఎప్పుడైతే విన్నారో, వారు ఏం చేస్తున్నారంట? క్షేమము కలుగజేసేవాడు ఒకడు వచ్చాడని విని వారు దుఃఖపడిరి. హల్లెలూయా. ఒక మనిషి జీవితంలో క్షేమము కలగాలి అంటే, కుటుంబ జీవితంలో క్షేమము కలగాలి అంటే, గ్రామములోని ప్రజలందరి జీవితాలలో గ్రామము క్షేమముగా ఉండాలి అంటే, పట్టణము క్షేమముగా ఉండాలి అంటే, దేశము క్షేమముగా ఉండాలి అంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఆ పట్టణానికి కానీ, గ్రామానికి కానీ, కుటుంబానికి కానీ ఉండాలి. కుటుంబములో 5-6 ఉంటారు. పెద్ద కుటుంబం అయితే అమ్మ నాన్న 12 లేక 13 సంతానం కలిగిన పెద్ద కుటుంబం. ఎవరి కుటుంబము? యాకోబు కుటుంబం. స్తోత్రం, హల్లెలూయా. చిన్న కుటుంబము. ఎవరి కుటుంబము? అబ్రహాము భార్య అయిన శారా కుమారుడైన, ఇది చిన్న కుటుంబం. పెద్ద కుటుంబం అంటే యాకోబుది 12 మంది కుమారులు, ఒక్క కుమార్తె. ఇప్పుడు ఈ 13 సంతానముతో అమ్మా నాన్నలు ఈ కుటుంబము క్షేమముగా ఉండాలి అంటే, ఆ కుటుంబము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది. మొట్టమొదటిగా ఆ కుటుంబము ఐక్యత కలిగి ఉండాలి. స్తోత్రం. ఏం కలిగి ఉండాలంట? ఐక్యత కలిగి ఉండాలి.
133వ కీర్తన మీకు అందరికీ సుపరిచితమే. ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఎక్కడ ఉంటుంది అంటే, ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉంటుంది అని కీర్తనాకారుడు 133లో మనకు వ్రాసి పెట్టి ఉంచాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుని, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇప్పుడు మనం చదువుకున్న నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో ఇశ్రాయేలులకు క్షేమము అన్న పదాన్ని గురించి మనము చెప్పుకుంటున్నాం గనుక, ఇప్పుడు క్షేమము అన్న పదాన్ని ఈ 133వ కీర్తనలో మొదటి వచనంలో మనం చెప్పొచ్చు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత క్షేమము. హల్లెలూయా! ఎంత క్షేమమో. ఇశ్రాయేలీయులు, దేవుని యొక్క ప్రజలు, లేకపోతే ఒక కుటుంబము ఐక్యత కలిగి నివసిస్తే ఆ కుటుంబానికి క్షేమము కలుగుతుంది. కుటుంబంలో ఐక్యత లేదనుకోండి, ఏమవుతుంది చెప్పండి? కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో సమాధానము లేదు, కుటుంబంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకునే పరిస్థితులు లేదు. ఎలా ఉంటుంది? ఏమండి? 2 పొయ్యిల మీద 2 కుండలు. అమ్మ ఒక కుండ పెడుతుంది, అమ్మాయి ఒక కుండ పెడుతుంది. నాన్న ఒక కుండ పెడతాడు, కొడుకు ఒక కుండ పెడతాడు. ఎన్ని కుండలు అయ్యాయి? ఇప్పుడు అమ్మ, నాన్న, కొడుకు, కూతురు కలిగినది చిన్న కుటుంబం. ఇప్పుడు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఒక కుండే. ఇప్పుడు ఈ ఐక్యత అనేది ఈ కుటుంబంలో లేదు గనక ఎవడి వంట, ఎవరు ఆకలి వాళ్ళే తీర్చుకుందామని ఎవరి కుండ వాళ్ళు మొదలు. అంటే మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఐక్యత కలిగిన కుటుంబములో ఆశీర్వాదం ఉంటుంది, క్షేమం ఉంది. కానీ ఐక్యత లేకపోతే ఆ కుటుంబానికి క్షేమము కలుగదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల జీవితాలలో క్షేమమును కలిగించే వ్యక్తి ఒకడు వచ్చాడు. స్తోత్రం! ఇశ్రాయేలీల జీవితాలలో ఐక్యతను కలిగించే ఒక వ్యక్తి వచ్చాడు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుని ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుని క్షేమము కలగడానికి ఐక్యత ఉండాలి. క్షేమముగా బ్రతకాలి అంటే అందరి విశ్వాసము, అందరిలోని జ్ఞానము ఏకత్వమునై ఉండాలి. స్తోత్రం! మనందరి విశ్వాసం ఒకటే అయితే, మనకున్న జ్ఞానమంతా ఒక్కటే అయితే మనం అందరం ముసుగేసుకుంటాం. నా విశ్వాసం వేరై ఇంకొకరి విశ్వాసం ఇంకొకటి అయితే మనము ముసుగేసుకోగలుగుతామా? వేసుకుంటామా? మీరందరూ ఎందుకు ముసుగేసుకున్నారు? మన విశ్వాసము ఒక్కటే. రెండవది, మనకున్న జ్ఞానము ఒకటే. దేవునిని కూర్చిన, కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను, విశ్వాస విషయములోను మనమందరమును ఏకత్వం పొంది ఉన్నాము గనుక మనమందరమును, ఇక్కడికి వచ్చినటువంటి మనమందరమును ఒక కుటుంబానికి చెందిన వారం గనుక మనమందరమును ముసుగు వేసుకొని ఉన్నాము. స్తోత్రం! ఎందుకయ్యా ఈ ముసుగు వేసుకున్నాము అంటే, ముసుగు ఎందుకు వేసుకున్నామంటే తల వెంట్రుకలను పెంచుకున్నాము గనుక, తల వెంట్రుకలు పెంచుకొనిన ప్రతి ఒక్కరును కూడా ముసుగు వేసుకొనవలెనని దేవుడు చెప్పిన ఆజ్ఞ. అది అందరి విశ్వాసం, అందరికి ఉన్న జ్ఞానము. అంటే ఇప్పుడు క్షేమముగా ఉండాలంటే మొదటి మాట నేను మీకు చెప్పాను, ఐక్యత కలిగి బ్రతకాలి. క్షేమముగా ఉండాలి అంటే రెండవ మాటకు మనం చెప్పాము, విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను మనము ఏకత్వమును పొందాలి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వమును పొందాలి. స్తోత్రం! మనం క్షేమంగా ఉండాలి అంటే ఏ తగాదాలు లేకుండా, ఏ కొట్లాట లేకుండా మనం అందరం క్షేమంగా ఉండాలంటే విశ్వాసము ఒక్కటే,
మనకందరికీ దేవునిని గూర్చిన జ్ఞానము కూడా ఒక్కటే. అందుకే ఇప్పుడు మన అందరము విశ్వాసము ఒక్కటే, జ్ఞానము ఒక్కటే గనుక మనకందరికి ఇప్పుడు ఏమొచ్చింది? ఐక్యత వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు ఐక్యత వచ్చింది కనుక ఈ ఐక్యత వలన మనకేం కలుగుతుందంట? క్షేమము కలుగుతుంది. మీరు చూడండి, ఐక్యత వలన ఏం సంభవిస్తుంది అంటే దేవుని మహాకృప వలన అభివృద్ధి అనేది కలుగుతుంది. సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘములో ఏముండాలి? ఐక్యత ఉండాలి. సంఘము సంఖ్యాపరంగా విస్తరింపబడాలి అంటే సంఘములో ఏముండాలంటే అందరి విశ్వాసము ఒక్కటే, అందరికీ దేవునిని గూర్చిన జ్ఞాన విషయములో కూడా ఒకటే జ్ఞానము కలిగి ఉంటే మనమందరము ఏకత్వమును పొందుతాము. తత్ఫలితంగా మనం ఏం చెందుతాము అంటే అభివృద్ధి చెందుతాము. ఈ మాట మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు వ్రాసిన పత్రికను మనం చూడగలిగితే 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను మనము చూడగలుగుతాం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరమునకును చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. స్తోత్ర, హల్లెలూయా. క్షేమాభివృద్ధి అంటే అభివృద్ధి చెందుట అనేది మనమందరమును క్షేమమును సూచిస్తుంది. క్షేమంగా ఉన్నామంటే మూడో మాటగా ఏం చెప్పుకుంటున్నామంటే మనము అభివృద్ధి చెందుతూ వచ్చాము. స్తోత్ర, అభివృద్ధి చెందుతూ వచ్చాం. జనము విషయములో అభివృద్ధి చెందాం, జ్ఞానము విషయములో అభివృద్ధి చెందాం, విశ్వాస విషయములో అభివృద్ధి చెందుతూ వచ్చాం. మనమందరము ఐక్యత విషయములో కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాం. మన అభివృద్ధిని చూసి, మన ఐక్యతను చూసి, మన విశ్వాసాన్ని చూసి, మనమందరమును ఏకీభవించిన ఏకత్వమును చూసి విరోధి అయిన సాతాను వాడు ఇంత ఐక్యతగా ఉన్నా, ఇంత ఏక మనసు కలిగి ఉన్నా, ఇంత సమాధానంగా ఉన్న వీళ్ళను ఎట్లా చెడగొట్టాలి, వీళ్ళ ఐక్యతను ఎలా చెడగొట్టాలి, వీళ్ళ విశ్వాసాన్ని ఎలా చెడగొట్టాలి, వీళ్ళకు క్షేమము కలగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని శత్రువు అయిన సాతాను మన చుట్టూ వాడేం చేస్తున్నాడంట? తిరుగులాడుచూ ఉన్నాడు. ఎవనిని మృంగుదునా అని వెదుకుచూ వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. అక్కడ చెప్పబడిన మాట, ఎవనిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు అంటాడు పేతురు పత్రికలో. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ వెదకుచూ తిరుగుచున్నాడు. ఇశ్రాయేలీయులకు క్షేమము కలగకుండా ఎలాగో చెయ్యాలి, ఇశ్రాయేలీయులు అభివృద్ధి పొందకుండా ఎలా చెయ్యాలి, ఇశ్రాయేలీయుల మధ్యలో ఐక్యత లేకుండా ఎలా చెయ్యాలి, ఇశ్రాయేలీయుల మధ్యలో ఒకే విశ్వాసము ఉండకుండా వాళ్ళ విశ్వాసాన్ని ఎలా చెడగొట్టాలి, ఎలా అనుమానం పుట్టించాలి, అనుమానం ఎలా పుట్టించాలి. విశ్వాసం అంతా ఒకటే ఉంటే అందరూ ఐక్యతతో ఉన్నారు. అనుమానం వస్తే కలిసి ఉంటారా? ఏమండి, నమ్మితేనే కదా మనం అందరం కలిసి ఉండేది. నేను నమ్మింది మీరు నమ్మకపోతే మనం ఎలా కలిసి ఉంటాం? పరిశుద్ధ లేఖనములు అంటాడు, ఇద్దరు సమ్మతించకుండా కూడి
నడుతురా అంటాడు. ఇద్దరు సమ్మతించితేనే కదా కూడి నడిచేది. ఇద్దరు కూడా సమ్మతించితేనే కదా వారు ఇద్దరు ఐక్యతగా ఉండేది. ఇద్దరు సమ్మతించితేనే కదా వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి వశపరుచుకొని దానిని పరిపాలించేది. సమ్మతించకుండా సంతాన సాఫల్యం ఎలా జరుగుతుంది? సమ్మతించకుండా ప్రయాణము ఎలా కొనసాగబడుతుంది? సమ్మతించకుండా ఏ వ్యాపారమైనా ఎలాగ కొనసాగుతుంది? వ్యాపారం కొనసాగించాలంటే సమ్మతించాలి కదా. అమ్మేవాడు కొనేవాడు సమ్మతించితేనే కదా వ్యాపారం జరిగేది. ప్రయాణం జరిగేది కూడా ఇద్దరు సమ్మతించితేనే కదా ప్రయాణం జరిగేది. నువ్వేమో సీట్లో కూర్చొని నువ్వు విజయవాడకు వెళ్ళాలంటాడు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నవాడేమో నేను మధుర వెళ్ళాలంటున్నాడు. కుదురుతుందా? వెనక సీట్లో కూర్చునేమో నువ్వు విజయవాడ అంటున్నావు, డ్రైవర్ సీట్లో కూర్చున్నవాడేమో నేను మధుర వెళ్తాను అంటున్నాడు. ఇప్పుడు గమ్యము ఇద్దరు చేరతారా? ఇద్దరి మధ్యలో సమ్మతి ఉందా? సమ్మతి లేకపోతే ప్రయాణం సాగుతుందా? దేవుని బిడ్డలారా, సమ్మతి కలిగితేనే కూడి నడుస్తారు. అంటే దేవుని ప్రజల యొక్క జీవితాలలో క్షేమమును కలిగించే పరిస్థితిని గురించి దేవుని వాక్యము మనకు నేర్పుతుంది. ఇశ్రాయేలులకు క్షేమము కలుగుటం అంటే ఏక మనసు, ఏకత్వము, ఐక్యత, ఇశ్రాయేలీల యొక్క అభివృద్ధి. ఈ ఇశ్రాయేలీలు ఇంతగా ప్రబలం కావడానికి కారణం ఏమిటంటే ఇశ్రాయేలీలంట దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి వారు నడిచేటటువంటి స్థితిలో ఉన్నారు. స్తోత్రం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనమును మీరు చూడండి. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారి అయి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొన్న వల్లెను. స్తోత్రం. మనమందరం ఎవరి స్వభావం ధరించుకోవాలని ఆశతో వచ్చాము? ఏమండి, ఎవరి స్వభావం అంట? దేవుని పోలిక, దేవుని స్వభావం. మనమందరమును నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా మనమందరం తయారు చేయబడాలి. ఇది మనందరి ఆశ. హల్లెలూయా. ఇలా జరిగితేనే దేవుని అందలి నీతియు భక్తియు, దేవుని అందలి యథార్థతయును, దేవుని పోలికను మనమందరం కలిగి ఉంటేనే మనకు ఏం కలిగినట్లు లెక్క? క్షేమము కలిగినట్లుగా లెక్క. అయితే ఇశ్రాయేలీలకు ఇప్పుడు క్షేమము లేదు, కానీ ఇశ్రాయేలీల మధ్యకు ఒకడు వచ్చాడు. అతని పేరు నెహెమ్యా. అతడు వచ్చుట వలన అదిగో శత్రువైన వాడికి భయం పుడుతుంది. శత్రువైన వాడు దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలను దేవుని పోలికలోనికి తీర్చిదిద్దగలిగేవాడు ఒకడు వచ్చాడు. ఇశ్రాయేలీలను దేవుని కొరకు ఐక్యపరిచేవాడు ఒకడు వచ్చాడని శత్రువులు విని వారు బహుగా దుఃఖపడిరి. శత్రువుల యొక్క లక్షణం చూడండి, శత్రువుల యొక్క పనిని మీరు చూడండి. శత్రువైన వాడు ఎప్పుడు కూడా అసూయపరుడుగా ఉంటాడు. శత్రువైన వాడు ఏం చేస్తాడంటే, మన శత్రువు మన మీద ఏం పడతాడంట? అసూయ పడతాడు. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. శత్రువులు మన ఎడల ఎందుకు అసూయ పడతారు? దేవుని వాక్యములో ఆదికాండము 24వ అధ్యాయము 26వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం తల్లి.
ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనమును వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు ఆ కాలమందు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు గారికి ఒక్కడికే పొలం ఉందా దేశం అంటే? ఇంకా దేశంలో ఇంకెవరికి పొలాలు లేవా? పొలాలు ఉన్న వాళ్ళందరం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి విత్తనాలు వేశారు, ఇస్సాకు కూడా విత్తనం వేశాడు. కానీ ఆ దేశమందున్న వారందరిలో ఇస్సాకు విత్తనమును వేసి 100 వంతుల పంట ఆ సంవత్సరము 100 వంతుల ఫలము పొందాడంట. ఇప్పుడు అందరికంటే ఎక్కువ పండించింది ఎవరయ్యా అంటే ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు పండించిన పంటను చూసి ఆ దేశస్థులందరంట ఏం పడుతున్నారంటే అసూయ పడుతున్నారు. అసూయ ఎప్పుడు పుడుతుంది చెప్పండి? ఎప్పుడు కనబడుతుందంట అసూయ? మనము ఎవరికైనా ఎక్కువగా కనబడితే, మనము అభివృద్ధి కలిగినట్లు కనబడితే, మనకు క్షేమంగా కనబడితే, మనకు కొంచెం లాభప్రాప్తి కలిగితే, మన చుట్టూ చూసే వాళ్ళందరూ మన మీద దృష్టి నిలుపుతారు. ఏం దృష్టి? దావీదు మీద సౌలు దృష్టి నిలిపాడు. ఏం దృష్టి అంట? ఏం చూపు అంట? విషపు చూపు నిలిపెను అని చెప్పబడింది. ఇక్కడ మనం గమనిస్తే నెహెమ్యా వారి మధ్యకు వచ్చినప్పుడు వారు పడినటువంటి చూపు లేకపోతే దృష్టి ఎలాంటిదంటే అసూయ పడినటువంటి చూపుగా మనము కనబడుతున్నాం. ఇప్పుడు ఈ 26వ అధ్యాయం 12వ వచనం ప్రకారం చూస్తే ఆ దేశమందున్న వారందరూ కూడా ఇస్సాకు మీద వారు అసూయ పడ్డారంట. మరలా మీరు ఆ మాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు అనగా ఇస్సాకు గొప్పవాడాయను. అతడు మిక్కిలిగా గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. స్తోత్రం. ఎలాగ అభివృద్ధి పొందాడంట? క్రమక్రమముగా. ఈ మాటలలో మనం వ్యాఖ్యానం ఏమని చెప్పుకోవాలంటే, క్రమక్రమముగా అంటే ఏంటంటే సంవత్సరం అభివృద్ధి చెందుతున్నాడు. అంతకుముందు సంవత్సరం ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నాడు. అంతకుముందు ఆ తర్వాత సంవత్సరంలో గేదెలు లేవు, గేదెలు కొనుక్కున్నాడు. అంతకుముందు మోటార్ సైకిల్ లేదు, తర్వాత మోటార్ సైకిల్ కొన్నాడు, తర్వాత కారు కొన్నాడు, తర్వాత ఇంకేదేదో కొంటున్నాడు. ప్రతి ఏటా అతడు అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ వచ్చాడంట క్రమక్రమముగా. స్తోత్రం. 13వ వచనములో చూడండి, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును అతడు సంపాదించుకొన్నాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఏమొచ్చాయి? ఏమీ లేనోడికి క్రమక్రమముగా గొడ్లు వచ్చాయి, ఇంకా మీరు గమనించండి, గొర్రెలు వచ్చాయి. ఆ ఇంట్లో పనిచేసే పనివారు దాసులు, దాసీలు ఆ ఇంట్లో ఎక్కువైపోయారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుందాం, అతనికి కలిగినది అంతటిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించెను. స్తోత్రం. ఎప్పుడైతే ఇస్సాకు గొర్రెలు కలిగిన వాడై, గొడ్లు కలిగిన వాడై, ఇల్లు కలిగిన వాడై, ఇంట్లో పనివారిని కలిగిన వాడై, ఇంట్లో అన్ని విషయాలలో సమృద్ధి, సుఖము, సంతోషము, ఆరోగ్యము తన జీవితంలో అనుభవిస్తూ ఉంటే ఇస్సాకును చూసిన ఫిలిష్తీయులకు ఏం పుట్టిందంట? మీరు జ్ఞాపకం చేసుకోండి, అసూయ కలిగింది. ఆ మాట 14వ వచనములో చివరి మాటలలో వ్రాయబడిన మాట, సమూహము కలిగినందున ఫిలిష్తీయులు
అతని యందు అసూయపడిరి. ఇశ్రాయేలీయులకు శత్రువులు ఎవరు? ఫిలిష్తీయులు ఇప్పుడు ఇశ్రాయేలీయుల మీద ఎందుకు అసూయపడుతున్నారు? వారు అభివృద్ధి చెందారు. ఇశ్రాయేలీయులు ఎందుకు అభివృద్ధి చెందారు? ఏమండి, ఇశ్రాయేలీయులు ఎందుకు అభివృద్ధి చెందారు? ఇశ్రాయేలీయులు దేవుని అందలి విశ్వాసము కలిగి, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను అనుసరించి యథార్థముగాను నీతిగాను సమస్త విషయాలలో సత్ప్రవర్తన కలిగి దేవునికి భయపడుతూ వారు భూమి మీద జీవించారు గనుక దేవుడు ఇశ్రాయేలీయులను అభివృద్ధి పదములో నడిపించాడు. స్తోత్రం. ఇశ్రాయేలీయులు అభివృద్ధిని చూసి, క్షేమమును చూసి వీళ్ళు ఏమవుతున్నారంటే ఇప్పుడు అసూయపడుతున్నారు. అదే మనము శత్రువుల యొక్క ముఖ్య లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే, నీ శత్రువు నీ అభివృద్ధిని చూసి, నీ క్షేమమును చూసి, నీ స్థితిని చూసి నీ శత్రువులు నీ ఎడల అసూయపడతారు. ఇక రెండవ మాటగా మీరు జ్ఞాపకం చేసుకునండి, నీ శత్రువైన వాడు ఏ విధము చేతనైనా నిన్ను హేళన చెయ్యాలని చూస్తాడు. నీకు ఘనత రావడం ఎవరికి ఇష్టం లేదంట? శత్రువైన వాడికి నీకు ఘనత రావడం ఇష్టం లేదు. ఏ విధము చేతనైనా నీకు అవమానమే కలగాలి. నీకు అవమానమే కలగాలి కానీ ఘనత రాకూడదు. నీకు ఘనత రాకూడదు. ఇద్దరు అన్నదమ్ములుంటే ఆ పరిస్థితి వాళ్ళకు తెలుస్తుంది. ఉదాహరణకి కయ్యను, హేబేలు. ఇద్దరు తోడుకోడళ్ళుంటే వాళ్ళకు తెలుస్తుంది ఘనత ఏంటో, అవమానం అంటే ఏంటో. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇదిగో ఒకరి మీద ఒకరు అసూయపడే రోజులలో మనం బ్రతుకుతున్నాం. కానీ అతడు అభివృద్ధిని చూసి, ఇశ్రాయేలీయుని యొక్క క్షేమమును చూసి, ఇశ్రాయేలీయుల యొక్క అభివృద్ధిని చూసి అసూయపడుట మంచిది కాదు. అసూయపడేవాడు శత్రువు. అసూయపడేవాడు వాడు దుష్టుని యొక్క సంబంధి. అందుకే ఇప్పుడు ఇశ్రాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలీయుల గురించి ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద అసూయపడుతున్నారు. రెండవది హేళన చేస్తున్నారు. మూడవది తృణీకరిస్తున్నారు. నాలుగవది వారిని భయపెడుతూ ఉన్నారు. ఎవరిని భయపెడుతున్నారు? ఇశ్రాయేలీయుడైనబడిన వాణిని శత్రువు అనబడిన ఫిలిష్తీయుడు భయపెడుతూ ఉన్నాడు. కానీ మీరు జ్ఞాపకం చేసుకోనండి, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, శత్రువులు అనబడిన వారు ఇంకా భయపెట్టి ఊరుకోవటం కాదు. మనం ఎంత భయపెట్టినా మనం ఎంత భయపెట్టినా వీడు మనకు భయపడేటట్లు లేడు అని వానిని ఇంకా అధికంగా శ్రమల పాలు కూడా చేస్తారంట. ఏం చేస్తారు? శత్రువాడు ఏం చేస్తాడంట? భయపెడతాడు. భయపడితేనేమో బానిసగా చేసుకుంటాడు. మనం భయపెడితే, భయానికి లోబడితేనేమో బానిసగా చేసుకొని, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇక తనకు ఇష్టం వచ్చినట్లు సేవ చేయించుకుంటాడు. అతనికి గనుక నువ్వు భయపడకుండా, నీ శత్రువుకు నువ్వు భయపడకుండా, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే, నీ శత్రువుకు నువ్వు బానిసవు కానందువలన నీ శత్రువు నిన్ను మరొక రీతిగా నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నిన్ను శ్రమల పాలు చేస్తాడు. నీ మీద లేనిపోని నిందలు కూడా మోపుతాడు. ఎవరు శ్రమల పాలు చేసేది? ఎవరు నిందల పాలు చేసేది? ఎవరు భయపెట్టేది? ఎవరు? ఏమండి, మీరు జ్ఞాపకం చేసుకోనండి, మిమ్ములను తృణీకరించే వాళ్ళు ఎవరు? మిమ్ములను హేళన చేసేవారు ఎవరు? మీ మీద అసూయపడే వాళ్ళు ఎవరు అంటే శత్రువులు
మిమ్మలను తృణీకరిస్తారు, మీ ఎదుగుదలను చూసి వారవలేని వాళ్ళు ఉంటారు. అందుకే ఇప్పుడు వారవలేని శత్రువులు అనబడిన వాళ్ళు దుఃఖపడుతున్నారు. అయ్యో, ఈ నెహెమ్యా అనేవాడు ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయుటకు వచ్చి ఉన్నాడని వారు విని వారు తమ హృదయములలో దుఃఖపడిరి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైనటువంటి ఈ సమయంలో మనమందరం గుర్తుపెట్టుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద అందరికీ శత్రువులు ఉన్నారు. నెహెమ్యాకు శత్రువులు ఉన్నారు, ఇశ్రాయేలీలకు శత్రువులు ఉన్నారు. అయితే ఈ ఇశ్రాయేలీలకు శత్రువుల విషయంలో ఇశ్రాయేలీలు అందరూ కూడా దేవుని వైపుకు చూడగలిగారు. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు నువ్వు చూడగలిగితే నీ శత్రువులు నిన్ను సులువుగా చిక్కులు పెట్టి నిందలు మోపాలని, శ్రమల పాలు చేయాలని, నిన్ను పలు విధాలుగా హింసించాలని, నీ జీవితంలో నిన్ను ఎంతగానో భయపెట్టి నీ జీవితాన్ని ఈ భూమి మీద తృణీకారం పాలు చేసి అసూయపడి నిన్ను లేకుండా నిర్మూలము చెయ్యాలని శత్రువులు చూస్తారు. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, శ్రమ దినమున కృంగిపోయేవాడు భక్తుడు కాడు. శ్రమ దినమున కృంగిపోయేవాడు ఎవడో అసూయపడ్డాడని, ఎవరో నిన్ను అవమానపరుస్తున్నారని, ఎవరో నిన్ను ఎగతాళి చేస్తున్నారని, ఎవరో నిన్ను తృణీకరిస్తున్నారని, ఎవరో నీ జీవితంలో నిందలు మోపుతున్నారని, ఎవరు పెట్టిన నిందలకు నువ్వు భయపడనక్కరలేదు. ఎందుకంటే నీవు నీతిని అనుసరించి, యథార్థతను అనుసరించి, దైవ భక్తిని కలిగి నువ్వు దేవుని పోలికలోనికి రావాలనేది నీకున్న విశ్వాసము, నీకున్న దేవునిని గూర్చిన జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు నిందలు వచ్చాయా లేవా? యోసేపు శ్రమల పాలు అయ్యాడా లేదా? యోసేపు తృణీకరింపబడ్డాడా లేదా? యోసేపు అసూయ పడ్డాడా లేదా? ఏమండి, యోసేపును కాపాడిన దేవుడు నెహెమ్యా జీవితంలో, నెహెమ్యా ఎవరి కోసమైతే వచ్చాడో ఆ ఇశ్రాయేలీల ఎడల దేవుని కటాక్షమును లేదా? వీళ్ళు ఏమని భయపెడుతున్నారు, ఏమని బాధ పెడుతున్నారు? వచ్చాడురా, ఇశ్రాయేలీలకు క్షేమమును కలుగచేయువాడు ఒకడు వచ్చాడని విని వాడు బహుగా దుఃఖపడిరి. మరొక చోట మనము లేఖనాలలో జ్ఞాపకం చేసుకుంటాం, వారికి కలగబోయే, నీ శత్రువులకు కలగబోయే గతిని నీవు నిదానించి చూచెదవు అన్న లేఖనము మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. నీ శత్రువులకు నువ్వేం కీడు చేయనక్కరలా. నీ శత్రువులను గురించి నీవేమి వారితో యుద్ధము చేయనక్కరలా. నీవు నీతిని కలిగి, యథార్థతను కలిగి, దైవ భక్తిని కలిగి దేవుని పోలికలోనికి మార్చబడాలనే ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయువాడు సృష్టికర్త అయిన దేవుడే. హల్లెలూయా. యుద్ధం చేసేది భక్తుడు కాదు, యుద్ధం చేసేది ఎవరంట? యెహోవాయే. కానీ పోజు పెట్టేది మాత్రం భక్తుడే. స్తోత్రం. దావీదేమో పోజు పెట్టాడు, తిప్పి 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 ఎవరిని? గొలియాతును ఒడిసెలతో తిప్పి 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 కొట్టేశాడు. ఆ దావీదు విసిరిన రాయి, ఒడిసెలలో విసిరిన రాయి వచ్చి ఇక్కడ తగిలిందంట. ఇక్కడ తగిలితే ఆ రాయి యొక్క శక్తి అయితే, ఆ రాయి యొక్క బలము వలననే అయితే ఆ గొలియాతు ఎటు పడిపోవాలి? ఏమన్నా ఎటు పడిపోవాలి? ఇక్కడ తగిలింది దెబ్బ, ఇక్కడ తగిలింది, ఇట్ట పడిపోవాలి కదా. కానీ ఆయన అట్టపడలేదు. ఎట్ట పడ్డాడు? బోర్ల పడ్డాడు. స్తోత్రం. పోజ్ ఇచ్చిందేమో దావీదు,
యుద్ధం చేసిందేమో సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలులకు క్షేమమును కలుగుట నువ్వు కన్నులార చూచెదవు. ఇశ్రాయేలీయుడు అనగా దేవుని యందలి విశ్వాసం కలిగిన వాడు. ఇశ్రాయేలీయుడు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇశ్రాయేలీయుడు అనగా దేవునితో ప్రతి దినము ప్రార్థన చేసేవాడు, సహవాసము చేసేవాడు. మన సహవాసం ఎవరితోనండి? లేచిన వెంటనే మీరు ఎవరి ముఖం చూస్తున్నారో తెలియదు, కానీ 5 గంటలకు లేచల్లా మీరు మందిరంలోనికి వచ్చేస్తున్నారు. స్తోత్రం. దేవుని ముఖం చూస్తున్నారు. హల్లెలూయా. దేవుని ముఖమును చూస్తే శుభము కలుగుతుంది. దేవుని ముఖము చూస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని సహవాసము చేస్తే మీ బ్రతుకులలో జనులు, మీ శత్రువులు అసూయ పడినంతగా దేవుడు మిమ్మల్ని గొర్రెల మందతో, పశువుల మందతో, విస్తారమైనటువంటి పంట పొలముతో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఇస్సాకును గురించి చెప్పబడిన, ఇశ్రాయేలీయులను గురించి చెప్పబడిన వాక్యము మనకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. అందుకే మనమందరం ఏం చేయాలంటే, ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకునండి, మన చుట్టూ శత్రువులు ఉన్నారు, కానీ మనం శత్రువులు పెట్టే భయమునకు భయపడకూడదు. వాళ్ళ నిందలకు మనము లొంగిపోకూడదు. వారి శ్రమలను మనము వాటిని భూతద్దంలో పెట్టి మనం చూడకూడదు. మనం ఎవరి వైపు చూడాలంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే చూడాలి. ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలోనికి వద్దాం. మరలా 2వ అధ్యాయం 10వ వచనములో మీరు చూడండి. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడు ఇశ్రాయేలీయులకు క్షేమమును కలుగజేయవాడు ఒకడు వచ్చనని వారు విని వారు బహుగా దుఃఖపడ్డారంట. ఎందుకంటే ఈ నెహెమ్యా మామూలు వ్యక్తి కాదు. ఈ నెహెమ్యా మామూలు వ్యక్తి కాదు. ఈ నెహెమ్యాకు 2 అధికారాలు ఉన్నాయి. స్తోత్రం. ఏం అధికారం? ఒక అధికారమేమో భౌతిక సంబంధమైన రాజు దగ్గర నుండి వచ్చిన అధికారం. 2వ అధికారమేమో పరలోకపు దేవుని హస్తము తోడుగా ఉండి ఇవ్వబడిన అధికారము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములోనికి వచ్చిన నీకు నాకు ఇవ్వబడిన అధికారం. భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది పరలోకమందు మీ కొరకు బంధించబడుతుంది. మీరు భూమి మీద దేనిని విప్పుతారో అది పరలోకము నుండి మీ కొరకు విప్పబడి మీ ముందు మీకు కళ్ళకు కనబడుతుంది. స్తోత్రం. భూలోకాన్ని బంధిస్తాం, పరలోకాన్ని విప్పుతాం. ఈ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? చెప్పాలి. ఎవరికి ఇచ్చాడు దేవుడు? దేవుని అందలి విశ్వాసము, దేవుని గూర్చిన జ్ఞానము కలిగి, దేవుని నీతి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థతను అనుసరించి దేవుని పోలికలోనికి నా జీవితాన్ని నేను సమర్పించుకొని బ్రతకాలి అని ఆశపడిన వారికి అందరికీ కూడా దేవుడు అట్టి అధికారము ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్కడు చాలు. నీతిమంతుడు ఒక్కడు చాలు. యథార్థవంతుడు ఒక్కడు చాలు. భక్తి కలిగిన వాడు ఒక్కడు చాలు. ఆ ఒక్కడు అనేకులను తన తట్టుకు త్రిప్పుకోగలుగుతాడు, కానీ ఆ ఒక్కడు ఎప్పుడు కూడా వాళ్ళ తట్టుకు తిరగడు. ఎందుకంటే వాళ్ళందరిలో లేని భక్తి ఇతని దగ్గర ఉంది. వాళ్ళందరిలో లేని నీతి ఇతని దగ్గర ఉంది. వాళ్ళందరిలో లేని యథార్థత ఇతనిలో ఉంది. అందుకే ఇతడు దేవుని పక్షంగా నిలబడినవాడు గనుక ఇతనిని గూర్చి విన్న వాళ్ళందరూ, అసూయపడిన వాళ్ళందరూ ఏడుస్తారు. హల్లెలూయా. అసూయపడిన వాళ్ళందరూ ఏమో ఏడుస్తారు. విధేయత చూపిన వాళ్ళందరేమో పడిపోయిన ప్రాకారాలను, పడిపోయిన గృహాలను, పడిపోయిన స్థితిలో నుండి వారు లేవనెత్తబడతారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు పంపిన నెహెమ్యాకు ఎవరైతే విధేయత చూపుతారో వారి జీవితాలలో వారు కట్టబడతారు.
హల్లెలూయా. వారి జీవితాలలో, వారి బ్రతుకులలో వారు ధన్యులుగా ఎంచబడతారు. అందుకే నెహెమ్యా శత్రువులు వాళ్ళేమో దుఃఖపడ్డారు, నెహెమ్యాకు విధేయత చూపిన వాళ్ళేమో బలము తెచ్చుకొని పని చేయడానికి పూనుకొన్నారు. ఆ వచనాలు ప్రభు చిత్తమైతే రాత్రికాలం కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము అందరం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం, మన శత్రువుల పైన మనకు జయమును ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మన శత్రువుల పైన మనకు జయమిచ్చే దేవుడు. మన జీవితాలలో క్షేమము కలుగుట మనము కన్నులార చూచుదుముగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగుట కన్నులార చూచుదుముగాక. భక్తులకు క్షేమము కలుగుట, నీతిమంతులకు క్షేమము కలుగుట, యథార్థవంతులకు క్షేమము కలుగుట, భయభక్తులు కలిగిన వారికి క్షేమము కలుగుట, దేవుని పోలికలోనికి నా జీవితం మార్పు చెందాలి అని మార్పు చెందడానికి ఇష్టపడే వారి జీవితాలలో దేవుడు వారిని దేదీప్యమైన ప్రకాశవంతమైన వెలుగుగా, జ్యోతిలాగా, ఆకాశమందు నక్షత్రములలాగా వారిని నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా నెహెమ్యాను వెంబడించాలని, నెహెమ్యా వరుసలోనే ఉండాలని, మనము కూడా దేవునిని ప్రేమించే వారంగా ఉండాలని, మనమందరము మన జీవితాలను సిద్ధపరచుకోవాలనే ఆశతో ఉన్నవారు కనుకనే మీరందరూ దేవుణ్ణి ప్రేమించి మందిరానికి రాగలిగారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే ఇక మనం తడవు చేయక, ఏ విధముగా నెహెమ్యా భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. నెహెమ్యా ఎలా ప్రార్థన చేశాడని మనం విన్నాం. ఏమండి, మొట్టమొదటగా దేవునిని పొగిడాడు, ఆరాధించాడు. రెండవది ప్రజల పాపాలు ఒప్పుకున్నాడు, వ్యక్తిగత పాపాలు ఒప్పుకున్నాడు, దేవుడి వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేశాడు. అందుకే ఈ నెహెమ్యా భక్తుడి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు దేవుణ్ణి గణపరచకుండా ఏదో టైం ఉంది కనుక 4 ముక్కలు అడిగేసి వెళ్ళిపోదాం అనుకుంటూ కుదరదు. ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి పొగడాలి, గణపరచాలి, ఆరాధన చేయాలి. అలా ఆరాధించిన తర్వాతనే నీ జీవితంలో ఆఖరి ఐదవ స్థానం దేవునికి అడగడం, దేవుణ్ణి ప్రార్థన చేయడం అనేది 5వ స్థానం. ఆ 5వ స్థానానికంటే 4 స్థానాలు ఇంకా ముందున్నాయి. వాటిని గురించి నేను గత రోజున నేను మీకు తెలియజేశాను, ఈరోజు కూడా చెప్పేశాను. మనమందరం కూడా నెహెమ్యా భక్తుడిలాగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ శక్తితో మనకందరికీ దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం తలలు వంచుదాం, మోకరిల్లుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.